హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. Congratulations, Olga Video for 17 million. రైటర్ యాక్చువల్గా ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన రవీంద్ర పుల్లే రైటర్. తన అర్ధ శతాబ్దం ఇప్పుడు మైసా అని మూవీ డైరెక్ట్ చేస్తున్నారు మన రష్మిక రష్మిక మందన్న. కదా. యా, సో ఆ డైరెక్టర్ తను దీనికి డైలాగ్స్ రాశారు. ఓకే. సో యాక్చువల్గా తనే కాల్ చేశారు నాకు అప్పుడు 2018లో కాల్ చేసి ఇలా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము, ఒకసారి వచ్చి డైరెక్టర్ని కలవండి అంటే అలా కలిశాను అనమాట. సో అప్పుడు నాకు 3 hours నరేషన్ ఇచ్చారు. ఓకే. అది ఇచ్చినప్పుడే ఐ గాట్ ఎక్సైటెడ్. అది వినగానే అంటే స్పోర్ట్స్ డ్రామా విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ నా క్యారెక్టర్ పరంగా అసలు నాకు అప్పుడే అర్థమైంది. అంటే నేను ఇప్పటివరకు చేయని ఒక ఫుల్ లెంత్ రోల్ విత్ లాట్ ఆఫ్ స్కోప్ టు పర్ఫామ్ అవును. అనేది నాకు అర్థమైంది. అండ్ అది వినగానే నాకు ఒక భాగ్ మిల్కా భాగ్ లాంటి ఒక సినిమా అవుతుంది, ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అనే నమ్మకం ఉండింది. సో అప్పుడు నాకు 3 hours నరేషన్ ఇచ్చారు. ఓకే. అది ఇచ్చినప్పుడే ఐ గాట్ ఎక్సైటెడ్. అది వినగానే అంటే స్పోర్ట్స్ డ్రామా విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ నా క్యారెక్టర్ పరంగా అసలు నాకు అప్పుడే అర్థమైంది. అంటే నేను ఇప్పటివరకు చేయని ఒక ఫుల్ లెంత్ రోల్ విత్ లాట్ ఆఫ్ స్కోప్ టు పర్ఫామ్ అవును. అనేది నాకు అర్థమైంది. అండ్ అది వినగానే నాకు ఒక భాగ్ మిల్కా భాగ్ లాంటి ఒక సినిమా అవుతుంది, ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతాయి అనే నమ్మకం ఉండింది. బట్ ఫస్ట్ టైం డైరెక్టర్ ఎలా చేస్తాడు అనేది ఒక చిన్న ఇది ఉండింది. బట్ ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిందో 2019లో షూట్కి వెళ్ళాము. షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఐ గాట్ లైక్ డే 1 అర్థమైపోయింది. ఓకే. హీ గాట్ సో మచ్ క్లారిటీ అబౌట్ వాట్ హీఈస్ డూయింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్, ఎక్స్ప్రెషన్స్, డీటెయిలింగ్, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంది. సో డెఫినెట్గా తను ఏదో అద్భుతం చేయబోతున్నాడు అనేది నాకు మీకు అనిపించింది, మీ గట్ ఫీలింగ్. ఫస్ట్ షెడ్యూల్లో మేము చేసింది అందులో ఓల్డ్ ఒక 65 years లుక్ ఉంటుంది కదా, ఆ లుక్ ఫస్ట్ షూట్ చేశాను. ఓకే. సో దానికోసం నేను బాడీ అంతా సార్ నిజంగా ఒక ఫ్రేమ్ లో చూసాను, ఆ దగ్గుతూ మంచం మీద నుంచి పడిపోయిన ఫ్రేమ్ అంటే అసలు చాలా నలకలాగా అయిపోయారు బక్కగా. దానికోసం నేను దాదాపు ఒక 10-12 kilos తగ్గాను అప్పుడు. ఓయమ్మ. ఆ క్యారెక్టర్ ఒక 2 నెలల ముందు నాకు చెప్పారు, ఓకే. ఇట్లా షూట్ మనం ఆగస్ట్లో చేస్తున్నాం. ఓకే. సో ఇంకా అప్పటి నుంచి నేను డైట్ మొత్తం ప్రాపర్ కట్ చేసేసి వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయింది. అట్లా 2 నెలల్లో దాదాపు 10-12 kilos తగ్గి కంప్లీట్గా ఏంటంటే మసిల్ ఓన్లీ బోన్స్ మాత్రమే కనపడాలి. అంటే ఆల్మోస్ట్ చావుకి దగ్గరగా ఉండే ఒక మనిషి ఎలా ఉంటాడో Exactly. అలా నా బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. అంటే నాకు అక్కడ ఒక ఎలివేషన్ కూడా బాగా నచ్చింది సార్. అప్పుడు దాకా తెలియదు పాపం అర్జున్కి మావయ్య ఏం చేశాడు అన్నది తెలియదు. ఇల్లు తాకట్టు పెట్టి మరీ పంపించాడు అన్న విషయం కూడా తెలియదు. దట్ వాజ్ లైక్ రివీలింగ్ పాయింట్ కూడా చాలా బాగుంది. ఒక చోట మీ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపించింది. ఎలా ఉండేవాళ్ళు, ఎలా చేంజ్ అయ్యారు. మీకు 3 type of గెటప్స్ వేరియేషన్ ఉంది కదా మీకు. అండ్ ఈవెన్ దో ఆ ట్రాఫీ గెలిచి వచ్చిన తర్వాత బండి మీద తీసుకొస్తారు కదా, అప్పుడు కూడా యూ హ్యావ్ అ డిఫరెంట్ లుక్. అక్కడ కూడా మీరు చాలా తగ్గిపోవడం అంటే మనకి ఆ మూవీ చూస్తున్నప్పుడు ఒక యంగ్ గా ఉన్నప్పుడు ఒక ఫిట్ గా ఇలా ఉండే ఒక క్యారెక్టర్ రాను 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 ఆ బాడీ అంతా ష్రింక్ అవుతూ జుట్టు ఊడిపోతూ ఒక బాల్డ్ హెయిర్ సగం కొంచెం అలా. అంటే ఏ ఏజ్ లో ఒక మనిషి ఎలా ఉంటాడో ప్రాపర్ గా అంటే బాడీ వెయిట్ తో పాటు ఇప్పుడు ఇనీషియల్ గా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడేమో చాలా ఫిట్ గా ఉంటాం ఫస్ట్ షాట్ చూపించడం. దాని తర్వాత కొంచెం బల్కీగా, కొంచెం పొట్ట వచ్చి కొంచెం బల్కీగా ఉంటాను. దాని తర్వాత మిడిల్ ఏజ్ కి వచ్చేటప్పటికి ఒక నార్మల్ దీంట్లో ఉంటాను. ఎండింగ్ వచ్చేటప్పటికి కంప్లీట్ గా స్ట్రింక్. సో ప్రతి వేరియేషన్ కి ఆ జాగ్రత్త తీసుకున్నారు డైరెక్టర్ కూడా ప్రాపర్ గా ఏ ఏజ్ గ్రూప్ లో ఎలా ఉండాలి. అందుకే యాక్చువల్లీ 6 years పట్టింది. యాక్చువల్లీ ఈ సినిమాలో ట్రూ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ ని ఇద్దరు పాటించారు. ఒకటి మీరు, ఇంకొకటి అర్జున్ కదా. తనది కూడా అయితే ఇంకా నేను ఈ సినిమా చేస్తూ కొన్ని బయట మూవీస్ కూడా చేశాను, ఇంక్లూడింగ్ పుష్ప, ఇవన్నీ కూడా నేను ఆ గ్యాప్ లో చేసినవే. బట్ విజయ రామరాజ్ మాత్రం అసలు వేరే సినిమాలు కూడా ఏవి కమిట్ అవ్వకుండా దీంట్లో, ఎందుకంటే తనవి మోర్ వేరియేషన్. 6 pack చేయాలి అంటే బాడీ ఒక ఏమంటారు లో స్టేజ్ లో తను ఉన్నప్పుడు బాడీ పెరగాలి అంటే బల్కప్ అయ్యి, ఆల్మోస్ట్ తన హైట్ కి వెయిట్ కి తను ఏంటంటే 110 kilos
ఆయన 6'4" అండి. 6'4" అసలు నేను 7 అనుకున్నాను సార్ యాక్చువల్లీ. 6'4". సో ఫస్ట్ షెడ్యూల్ నేను ఏదైతే ష్రింక్ అయ్యానో ఓల్డ్, అప్పుడు అతను ఒక లైఫ్ లో ఒక లో స్టేజ్ లో ఉంటాడు. అవును. అప్పుడు తను బల్కీగా అయి ఉండాలి, ఆడడం చేయట్లేదు అప్పుడు కాబట్టి. సో అట్లా తను ఒక 110 కేజీలు ఒక ఎపిసోడ్ లో, దాని తర్వాత మళ్ళీ లవ్ ఎపిసోడ్ లో ఒక యంగ్ లుక్, క్లీన్ షేవ్ లుక్. దాని తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 6 ప్యాక్, అంటే దానికోసం ఆల్మోస్ట్ 30 కిలోలు తగ్గాడు. సూపర్ అసలు. సో అతని అంత బాడీ వెయిట్ కి తను తీసుకునే డైట్, 6 ప్యాక్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే తను ఆయన చెప్పారు సార్ యాక్చువల్లీ, ఆ స్కిప్ చేసే షాట్ ఏదైతే ఉందో, ఒక షాట్ ఉంది కదా, అది మార్నింగ్ తీసేద్దాం అనుకున్నారు, అదేమో డిలే అయింది. జస్ట్ వాటర్ తీసుకుంటూ 2 days, హాఫ్ డేలో చేద్దాం అనుకున్న షెడ్యూల్ 2 days అవుతే 2 days జస్ట్ వాటర్ సిప్ చేస్తూనే ఆ షాట్ చేసినప్పుడు ఈవెన్ వాటర్ కూడా తీసుకున్న లిమిట్ లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఆ షేప్ అది తెలియడానికి, లేకపోతే కొంచెం మళ్ళీ అంత కనబడదు. ఓకే. సో దానికోసం చాలా జాగ్రత్తలు తీసుకొని అతని డైట్ రోజుకి 25 ఎగ్స్, 600 grams చికెన్ అట్లా తినేవాడు. అలా ఒక దాదాపు 5 నెలలు. సో అతను పడ్డ కష్టం మామూలు కాదండి అసలు. అంటే డైరెక్టర్ విక్రాంత్ రుద్ర కూడా ఒక ప్రాజెక్ట్ మీద ఇన్ని సంవత్సరాల పాటు ఉండడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ ప్రొడ్యూసర్ ముఖ్యంగా శ్రీని గుబాలా గారు, అసలు ఏంటి 2018లో నేను ఫస్ట్ టైం కలిసినప్పటికీ ఆఫీస్ ఉంది, ఓకే, ఈ రోజుకి ఆఫీస్ ఉంది. అంటే ఒక సినిమా మీద ఇన్ని సంవత్సరాల పాటు ఒక ఆఫీస్ ని మెయింటైన్ చేసి, స్టాఫ్ ని మెయింటైన్ చేసి, ఇప్పుడు ఉంటారు డైరెక్టర్, ఒక ఆఫీస్ రన్ అవుతూ ఉండాలి అంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి, ఎప్పుడు ఏం గ్యాప్ ఏం లేదు. యాక్చువల్ గా చెప్పాలి అంటే మధ్యలో లాక్డౌన్ వచ్చి ఒక 2 సార్లు లాక్డౌన్ లో కూడా వర్క్ ఆగిపోవడం అలాంటివి జరిగినా కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే ఎప్పుడు కంటిన్యూస్ గా ఉండేది. ఎడిటింగ్ సెటప్ అంతా కూడా ఉండేది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ఎడిటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ డైరెక్టర్ ఆఫీస్లోనే ఉండి మొత్తం ఎడిటింగ్ వర్క్ అంతా చేసుకోవడం. ప్యారలల్గా మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ భాస్కరన్ అని తను చెన్నైలో ఉంటాడు. సో ఇతను రెగ్యులర్గా చెన్నై వెళ్ళి చెన్నైలో మ్యూజిక్ అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసము ఆర్కెస్ట్రా బుడాపెస్ట్ వెళ్ళి అక్కడ చేశారు. అంటే ఇది ఒక చిన్న సినిమా లాగా చేయలేదండి. ప్రొడ్యూసర్ శ్రీని గారు అసలు ఎంత కేర్ తీసుకున్నారు అని అంటే, ఏంటి ఇంతలో చేసేస్తేనే వర్కౌట్ అవుతుంది, ఇంతకంటే ఎక్కువ పెడితే వర్కౌట్ అవ్వదు అని క్యాల్కులేషన్స్ వేయలేదు తను. అండ్ సునీత జోగి గుబ్బాలా గారు వాళ్ళ వైఫ్ ఎంత సపోర్ట్ అంటే ఆవిడ సపోర్ట్ లేకుండా అసలు ఈ ప్రాజెక్ట్ ఇంత వచ్చేది కాదు. యాక్చువల్గా 6 సంవత్సరాల పాటు అంత మెయింటెనెన్స్ చేస్తూ ఇన్ని ప్రొవిజన్స్ ఇస్తూ మళ్ళీ రిలీజ్ టైంలో కూడా మేము టూర్కి వెళ్ళాము. భీమవరం వెళ్ళారు కదా, భీమవరము, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, వైజాగ్ ఇవంతా టూర్కి వెళ్ళాం. అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ అన్ని కూడా ఈవెన్ అంటే ఒక మాకు స్టే ఇవ్వడం కానీ, మంచి హోటల్స్లో స్టే కానీ, ఫుడ్ కానీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అంటే ఎక్కడ కూడా ఇది ఏదో చిన్న సినిమా ఇలా చేసేసి పక్కన పెట్టేసి అది ఎక్కడ లేదండి. కంప్లీట్గా ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే జరుగుతుందో మాకు ప్రొడక్షన్ కూడా, షూటింగ్ టైం నుంచి కూడా కంప్లీట్గా ఒక మంచి ఎన్విరాన్మెంట్ మంచిగా అంతా చాలా బాగా టేక్ కేర్ చేశారు మొత్తం. చాలా కేర్ తీసుకున్నారు అందరికీ. Volga Videos, Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.